హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ రోజు మనం వినాయకులు విగ్రహాలు తయారు చేసే ప్లేస్ లో ఉన్నాం. కోనసీమ జిల్లా మండపేట మండలంలో మనం ఇప్పుడు ఉన్నాం. 6 నెలల ముందు నుంచి కూడా ఇక్కడికి వచ్చి వినాయక విగ్రహాలు తయారు చేయడం మొదలు పెడతారు. వీళ్ళ దగ్గర బేసిక్ రేంజ్ అడుగు విగ్రహం దగ్గర నుంచి 12 అడుగుల విగ్రహం దాకా కూడా వీళ్ళ దగ్గర అందుబాటులో ఉన్నాయి. ఇక్కడ ప్రతి విగ్రహం కూడా చాలా పర్ఫెక్ట్ గా ఫినిషింగ్ ఉంది వీళ్ళ దగ్గర. ఇక్కడ మండపేట నుంచేనే కాదు, హైదరాబాద్ దాకా కూడా వీళ్ళ దగ్గర ఆర్డర్స్ తీసుకుంటారంట. లోపలంతా కూడా మనం చూసి పిన్ టు పిన్ ప్రతి విగ్రహం కోసం క్లియర్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియోలోకి వెళ్ళిపోతే వచ్చేది. గాయస్, ఇక్కడ ఉన్న ప్రతి ఒక్క విగ్రహానికి మీకు క్లియర్ గా చూపించే ప్రయత్నం చేస్తాను. ఈ వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో పట్ల మీ స్పందన తెలియజేయండి. ఇంకా బొమ్మలు చూడడానికి వెళ్దాం, వచ్చేయండి. మన ఆదిదేవుడు గణపతి దేవుడికి మనం ఎలాగైతే పూజ చేసుకుని పని మొదలు పెడతామో, వీళ్ళు కూడా ఈ వినాయక విగ్రహాలు తయారు చేసే ముందు వాళ్ళ దేవతైన నాగమాతకి పూజ చేసి ఇక్కడ వినాయక విగ్రహాలు తయారు చేయడం మొదలు పెడతారు. ఈ మండపంలో చూసుకున్నట్లయితే వినాయక విగ్రహం కూడా ఉంది, మీకు చూపిస్తాను. ఈ మండపంలో వినాయక విగ్రహం కూడా మనం చూడొచ్చు. ఇదైతే 14 అడుగుల విగ్రహం అనుకుంటా, చాలా పెద్దగా ఉంది. దీనికి కలర్స్ ఫినిషింగ్ రాలేదు. ఫినిషింగ్ వస్తే మాత్రం ఇది ఒక రేంజ్ లో ఉంటుంది విగ్రహం. ఇక్కడ ఉన్న విగ్రహాల్లో కూడా ఇవే పెద్ద విగ్రహాలు, వీటికి ప్రత్యేకించి సపరేట్ షెడ్ వేశారు. వీళ్ళ దగ్గర దొరికే విగ్రహాల్లో అది చిన్న విగ్రహం ఇది. దీని ప్రైస్ రేంజ్ వచ్చి 150 రూపీస్. ఇది ఇళ్లలో పెట్టుకుని పూజ చేసుకునే వాళ్ళకి కూడా చాలా అనువుగా ఉండేలాగా వీళ్ళు డిజైన్ చేశారు. ఇది చూడడానికి అయితే చాలా అందంగా ఉంది. దీనికి కలర్ ఫినిషింగ్ ఇస్తే ఇంకో రేంజ్ లో ఉంటుంది. ఈ విగ్రహానికి పెయింటింగ్ అంతా కంప్లీట్ అయిపోయింది. వీళ్ళు క్లీన్ చేసి డెలివరీ అవ్వడానికి రెడీగా ఉందన్నమాట విగ్రహం. ఇది ఆల్రెడీ బుకింగ్ అయిపోయిందండి. ఈ విగ్రహం అయితే బుకింగ్ అయిపోయింది. క్లీన్ చేసి డెలివరీ అవ్వడానికి రెడీగా ఉంది. ఇది ఇక్కడ ఉన్న విగ్రహాలన్నీ కూడా ఫినిషింగ్ అంతా పెయింటింగ్ కూడా కంప్లీట్ అయిపోయింది. ఇది డెలివరీ చేయడానికి రెడీగా ఉందన్నమాట. ఈ గోల్డ్ కలర్ ఫినిషింగ్ చాలా నీట్ గా ఉంది. ఇవన్నీ చిన్న చిన్న విగ్రహాలు. వీళ్ళు ఇంకా కొన్ని అలంకరణలు కంప్లీట్ అవ్వలేదు, బొట్లు పెట్టలేదు అనమాట. ఇలాగా బొట్లు పెట్టి కడితే వీళ్ళు డెలివరీ రెడీగా ఉన్నట్టు. మనతో పాటు నిర్వాహకులు కృష్ణ గారు ఉన్నారు. ఆయన అడిగి ప్రైస్ రేంజింగ్ ఎలా ఉందో కనుక్కుందాం. కృష్ణ గారు, మన దగ్గర బేసిక్ రేంజ్ విగ్రహం దగ్గర నుంచి 12 అడుగుల విగ్రహం వరకు అందుబాటులో ఉంటాయని చెప్పారు. మామూలుగా బేసిక్ రేంజ్ విగ్రహంకి ప్రైస్ ఎంత ఉంటుంది? 150 రూపాయల నుంచి మీ దగ్గర ప్రైస్ రేంజ్ స్టార్టింగ్ 1,65,000, 65,000 లాస్ట్. ఇంకా వీళ్ళ దగ్గర దొరికే విగ్రహాలు 150 రూపాయల దగ్గర నుంచి 65,000 హైయెస్ట్ రేంజ్ అనమాట. వీళ్ళ దగ్గర చిన్న చిన్న విగ్రహాల దగ్గర నుంచి కూడా 12 అడుగుల విగ్రహాలు కూడా అందుబాటులో ఉంటాయి. ఈ పని మీరు ఎంతకాలం ముందు నుంచి మొదలు పెడతారండి? వినాయక చవితికి 6 నెలల నుంచి. ఆర్డర్స్ బుక్ చేసుకోవడానికి ప్రొసీజర్ ఏంటండి? నెల ముందు నుంచి వస్తారు. డెలివరీ మీరే ఇస్తారండి? వాళ్ళు తీసుకురావాలి? వెహికల్ వాళ్ళు తీసుకురావాలి. మీరు 6 నెలల తర్వాత చిన్న చిన్న బొమ్మలు ఏ బొమ్మలు చేస్తారండి? కృష్ణుడి బొమ్మలే. ఈ సంవత్సరం ప్రొడక్టివిటీ ఎంత అండి? ఎన్ని విగ్రహాలు చేశారు ఈ సంవత్సరం? ఎన్ని విగ్రహాలు చేశారండి? ఈ సంవత్సరం చూసుకుంటే గత 2 సంవత్సరాలుగా ఇదే హైయెస్ట్ విగ్రహాలు తయారని కృష్ణ గారు మనతో చెప్తున్నారు. కరోనా టైంలో 450 విగ్రహాలు తయారు చేసిన వీళ్ళు తర్వాత సంవత్సరం కరోనా తీసిన తర్వాత 500 విగ్రహాలు తయారు చేశారు. ఈ సంవత్సరం ఎలాంటి ఆంక్షలు లేని వల్ల ఒక 650-600 విగ్రహాలు తయారు చేసామని నిర్వాహకులు కృష్ణ గారు మనతో చెప్తున్నారు. ఇలాంటి ఇబ్బందులు ఏం లేకుండా పర్ఫెక్ట్ గా జరుగుతుందా? ఇక్కడ పర్మిషన్స్ కానీ, ఇక్కడ లోకల్ పర్మిషన్స్ కానీ, లోకల్ మున్సిపాలిటీ దగ్గర నుంచి కానీ ఎలాంటి ఇబ్బందులు మీకు లేవు? ఇప్పుడు మన దగ్గర స్టాఫ్ ఎంత మంది ఉంటారండి? 15 మంది. 6 నెలల నుంచి కూడా 15 మంది చేస్తూనే ఉంటారా? ఇంకా ఎక్కువ మంది వస్తారు. దుర్గంధల విగ్రహాలు కూడా చేస్తారు మీరు? ఓన్లీ మీరు వినాయక విగ్రహాలు తయారు చేస్తారు? లక్ష్మీదేవి విగ్రహాలు. ఈ సీజన్ అయిపోయిన తర్వాత మీరు లక్ష్మీదేవి విగ్రహాలు, చిన్న చిన్న విగ్రహాలు తయారు చేసుకుంటారు. ఓకే కృష్ణ గారు, థ్యాంక్ యూ వెరీ మచ్. విష్ యూ ఆల్ ది బెస్ట్ అండి.
స్పెషల్ ఇక్కడ ఉన్న విగ్రహంలో శివపార్వతుల విగ్రహాలు ఉన్నాయి. ఇంకో సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ ఏంటంటే జనసేన ఫ్లాగ్. దీని మీద జనసేన ఫ్లాగ్ కూడా వీళ్ళు ఎవరో కస్టమర్ చేయించుకున్నట్టు ఉన్నారు. ఈ వినాయక విగ్రహం మీద జనసేన అభిమానులు జనసేన ఫ్లాగ్ కూడా వేయించుకున్నారు. ఈ విధంగా తమ భక్తిని ఈ రూపంలో తెలియజేసుకుంటున్నారు. అలంకరించడంలో భాగంగా గోవిందనామాలు వేసారు ఈ విగ్రహానికి. అది కూడా చూడడానికి చాలా బాగుంది. ఇక్కడ ఉన్న అన్ని విగ్రహాల్లో కల్లా నేను ఈ విగ్రహానికి ఒకటి ప్రత్యేకతని గమనించాను. అదేంటంటే ఈ విగ్రహానికి అలంకారంలో భాగంగా కృష్ణుడి యొక్క ఫ్లూటు, నెమలిక, అదే విధంగా ఇక్కడ శివుడి బొట్టుని కూడా నేను గమనించాను. ఈ విగ్రహం కూడా ఎవరో ప్రత్యేకించి ఆర్డర్ చేసుకున్నట్టే మనకు అర్థమవుతుంది. ఇది కూడా 9 అడుగుల ఎత్తులో ఉంది విగ్రహం. ఇది చూడడానికి చాలా బాగుంది విగ్రహం. ఇది విత్ లాంగ్ షాట్ లో మీరు ఒకసారి చూసుకుంటే మీకు అర్థమవుద్ది. ఇక్కడ 6 నెలల నుంచి వీళ్ళు విగ్రహాలు చేయడం మొదలు పెడతారు. వీళ్ళ కష్టం అంత ఎంతో కాదు. మౌల్డ్స్ లో ఈ విగ్రహాలు తయారు చేయడం ఒక ఎత్తు అయితే, వీళ్ళు పెయింటింగ్ చేసి ఒక రూపం తీసుకురావడం ఇంకో ఎత్తు. అలంకరణలు చేయడం ఇదంతా కూడా, ఈ బొమ్మలు తయారీ కంటే అలంకరణలు చేయడానికి ఎక్కువ టైం పడుతుంది. నిర్వాహకులు మనకి చెప్పడం జరిగింది. ఇక్కడ వినాయకుడి విగ్రహాలు కొనే ప్రతి ఒక్కరు కూడా ఒక నెల ముందు వచ్చి వీళ్ళు ఆర్డర్ ఇవ్వాలని చెప్తున్నారు. బేరాలు అది ఆడకుండా వీళ్ళ కష్టానికి గుర్తించి మీకు నచ్చిన బొమ్మను తీసుకెళ్ళండి. మీ వినాయక చవితిని మరింత ఘనంగా జరుపుకోండి. ఇక్కడ దాదాపు 8 లైన్లు ఉన్నాయి. 8 లైన్లో ఆపోజిట్ డైరెక్షన్ లో బొమ్మలు నిలబెట్టుకుంటూ వెళ్ళారు. ఒక్కో వరుసలో 20 బొమ్మలు చెప్పిన వీళ్ళు నిలబెట్టారు. పిల్లడు కూడా వాళ్ళతో పాటు కష్టపడుతున్నాడు. ఆకాష్ హాయ్ చెప్పు. ఆకాష్ హాయ్ బోలో. హాయ్ హాయ్. ఇక్కడ హాయ్. ఓకే బాయ్. పెద్దల దగ్గర నుంచి చిన్నపిల్లల దాకా ఇక్కడ ప్రతి ఒక్కరు కూడా కష్టపడితే తప్ప ఈ విగ్రహాలు కొలుక్కు రావట్లేదు. ఈ విగ్రహానికి మొత్తానికి ఫినిషింగ్ అంతా అయిపోయింది. ఇది డెలివరీ చేయడానికి రెడీగా ఉన్న విగ్రహం. పైన కవర్ కూడా ఇస్తారు. ఈ విగ్రహాలు తయారు చేయడం ఒక ఎత్తు అయితే, డేరాలు వేసి వర్షానికి కాపాడుకోవడం ఇంకో ఎత్తు. వీళ్ళకి ప్రతిదీ కూడా ఒక సవాలుగానే నిలుస్తుంది ఇక్కడ. ఇప్పుడు దాకా మనం చూసిన బొమ్మలన్నీ 7 నుంచి 8 అడుగుల ఎత్తులో ఉన్న బొమ్మలన్నీ చూసాం. 12 అడుగుల విగ్రహాలు కూడా చూసాం. ఈ లైన్లన్నీ కూడా 4 అడుగుల విగ్రహాలు ఉన్నాయి. ఇవన్నీ కూడా ఒకసారి 1 by 1 మీరు ఒకసారి చూడండి. గాయస్ ఇవి 7 అడుగుల విగ్రహాలు. 7 అడుగుల విగ్రహాలు 1 by 1 మీకు ఒకటి చూపిస్తాను. ఒక్కోదానికి ఒక్కొక్క కలర్ మిక్సింగ్ అనమాట. ఏ ఒక్క విగ్రహం కూడా ఒక విగ్రహాన్ని పోలి ఇంకో విగ్రహం ఉండదు. ఇక్కడ ఏదో ఒక డిఫరెంట్ గా డిజైన్ చేసుకుంటూ వచ్చారు. ఒకదానికి కలర్ మారిస్తే ఒకదానికి అలంకరణ డిఫరెన్స్ చూపించారు. ప్రతి ఒక్క విగ్రహం కూడా ఒక విగ్రహాన్ని పోలి ఇంకో విగ్రహం లేకుండా చాలా నీట్ గా ప్లాన్ చేసుకుని చేశారు విగ్రహాలన్నీ కూడా. ఓకే గైస్, చూసారు కదా వినాయక విగ్రహాలు తయారు చేసే ప్రక్రియ అంతా కూడా మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసి అనుకుంటున్నాను. ఈ వీడియో ప్రతి ఒక్కరికి షేర్ చేయండి. ఈ వీడియో పట్ల మీ కామెంట్ తెలియజేయండి. మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.
మూసకి సవారి